మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చాలా రోజులుగా కొన్ని సమస్యలైతే ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఈ మధ్యలో కొద్దిగా మార్పు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ పేషెంట్ ఇది దాదాపుగా కూడా 10 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ నిర్మించారు. ఈ హాస్పిటల్‌కి సంబంధించి 7 అంతస్తుల మేడ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా వేల సంఖ్యలో దాదాపుగా 2000 మంది ఓపీ వస్తూ ఉంటారు. వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి. చాలా సమస్యలైతే ఉంటాయి. దీనిపైన కూడా కొత్తగా సూపరింటెండెంట్ వి. శ్రీనివాస్ గారైతే ప్రస్తుతం ఛార్జ్ తీసుకున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అంటే ఇక్కడ కేవలం ఈ జిల్లాలో అంటే కామారెడ్డి, నిజామాబాద్ కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈ జనరల్ ఆసుపత్రికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని సమస్యలు అయితే వెంటాడుతున్నాయి. ఏదైతే రోగులకు సరైన వైద్యం అందడం లేదని కూడా కొన్ని వస్తున్నటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు టాబ్లెట్స్ సంబంధించింది కూడా కొన్ని ఉండడం లేదు అని పలు సమస్యలతో రోగులైతే చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఛార్జ్ తీసుకున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు? రోగులకు ఎలాంటి వైద్యం అందించే విధంగా ప్రయత్నిస్తారు? ఓపీస్ అని రెగ్యులర్ చేస్తున్నాం కింద, టైమింగ్స్ అవి ఇంప్రూవ్ చేస్తున్నాం కింద. సో 9 to 1 ఓపీ నడుస్తూ ఉంటాయి దీని కింద. సో మిగిలిన మేము కూడా వచ్చిన ఛార్జ్ తీసుకున్న తర్వాత రెగ్యులర్గా ఈ ఓపీస్ వార్డ్స్, ఎమర్జెన్సీ వార్డ్స్ అన్ని రౌండ్స్ చేస్తున్నాం కింద. సో డాక్టర్స్ రెగ్యులర్గా టైమింగ్స్ మెయింటైన్ చేసేటట్టు అన్ని ఆ స్టెప్స్ అన్ని తీసుకున్నాం కింద. సో ఆల్ బేసిక్ డ్రగ్స్ అన్నీ ఉన్నాయి, సప్లై ఉన్నాయి. సో ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏమైనా కొన్నిసార్లు అవసరమైనప్పుడు అంటే కనుక మనకి కాంటాక్ట్ టెండర్ కోట్ చేసిన వాళ్ళకి ఆ కాంటాక్ట్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. మరి ఇన్ కేస్ ఆఫ్ నీడ్ ఏమైనా ఎమర్జెన్సీ అంటే కనుక డైరెక్ట్గా ఏమైనా క్యాష్ పెట్టి ఒకసారి మేము డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. బేసిక్ డ్రగ్స్ సప్లై మాత్రం అంతా బాగానే ఉంది. బేసిక్ డ్రగ్స్ సప్లై అంతా బాగానే ఉంది దీని కింద. సో చెప్పండి, పేషెంట్లకు కొద్దిగా ఏదైతే కేర్ చూసుకునే వాళ్ళు లోపల నర్స్ లాంటి వాళ్ళు కావచ్చు, కొద్దిగా ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారనే కూడా అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత కూడా మరి దానిపైన ఏమైనా దృష్టి పెట్టారా? ముఖ్యంగా ఎక్కడెక్కడ నుంచో వస్తారు, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందేది ఒక విషయం అయితే, అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళే ఉంటారు. పేషెంట్ని కూడా అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత. దీనిపైన ఏం చెప్తారు? అది కొంచెం విడిగా మా సిస్టర్స్ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు. సిస్టర్స్ పేషెంట్గా ప్రొవైడ్ చేస్తే అంతా డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు. కొంచెం కొన్ని చోట్ల మీరు అన్నట్టు కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఉండొచ్చు దీని కింద. సో మన పేషెంట్స్ కూడా ఏంటంటే చాలా చోట్ల రూరల్ ఏరియాస్ నుంచి, ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తారు. వీళ్ళు చెప్పే విషయాలు వాళ్ళకి అర్థం కాక కొన్ని చోట్ల కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండొచ్చు. సో అది కొంచెం వీలైనంత నిదానంగా వాళ్ళకి కౌన్సిల్ చేసి ప్రాపర్గా గైడ్ చేయమని చెప్పి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది దానికి. చాలా హోప్స్ పెట్టుకొని వస్తున్న హాస్పిటల్కి మీరు ఛార్జ్ తీసుకున్నారు. ఇంకేమైనా స్పెషల్గా మీ మార్క్ కనిపించే విధంగా కానీ, మీరు ఏమైనా ఇంకేమైనా పకడ్బందీగా అంటే ఇంకేమన్నా చర్యలు తీసుకునే విధంగా కానీ, ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపించే విధంగా ఏమైనా చేస్తారా? సో మనకి రీసెంట్గా ఇప్పుడు 100 రిక్రూట్మెంట్స్ కూడా అయ్యాయి. సో 24 hours క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ అక్కడ అవైలబుల్ ఉంటారు దీని కింద. సో ఓపీ ఆయన కేసులు చూసుకోవడం, ఏమైనా అవసరం అయితే కనుక స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవడం అన్నీ చేస్తారు. సో అలాగే 24 hours ఆర్ఎంఓస్ కూడా 3 షిఫ్ట్లు ఆర్ఎంఓస్ కూడా ఉంటారు. సో ఆర్ఎంఓస్ కూడా ఏంటంటే రెగ్యులర్గా ఏంటంటే ఎమర్జెన్సీ అన్ని పర్టికులర్గా కాన్సన్ట్రేట్ ఆన్ ఎమర్జెన్సీ ఏరియాస్ దీని కింద. సో ఎమర్జెన్సీ కాన్సన్ట్రేట్ చేసి ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే ఐడెంటిఫై చేయడం, వాళ్ళు సాల్వ్ చేయగలిగితే వాళ్ళు సాల్వ్ చేయడం, ఏమైనా లేదంటే నా దృష్టికి తీసుకురావడం కానీ జరుగుతుంది కింద. సో మెయిన్ నేను ఒక వీలైనంత వరకు 1 monthలో పేషెంట్ కేర్ ఇంప్రూవ్ చేద్దామని చూస్తున్నాను దీని కింద. సో ఓపీ దగ్గర కొంచెం కొన్ని చెప్తున్నారు, ఓపీ దగ్గర రష్ ఎక్కువ ఉంది. సో ఇలాంటివన్నీ కొంచెం వాళ్ళకి మన కంప్యూటర్స్ అవి కొంచెం షార్టేజ్ ఉంది. రిపేర్లు కానీ ప్రొక్యూర్ చేయడం కానీ చేసి ఆ రష్ తగ్గేట్టు ఇలాంటి స్టెప్స్ కొన్ని తీసుకుందామని చూస్తున్నాము. ఆల్రెడీ అంతకుముందు అంటే ఆల్రెడీ ఇప్పుడు క్యాజువాలిటీ దగ్గర ఎట్ ఏ టైం ఎనీ షిఫ్ట్లో కూడా ఏంటంటే ఒక 10 స్ట్రెచెస్ 10 వీల్ చైర్స్ కూడా అందుబాటులో పెట్టాము. అక్కడ వాళ్ళకి పేషెంట్స్ కూడా అర్థం కావడానికి తెలుగులో మొత్తం అంతా రాయిపిచ్చి స్టిక్కర్స్ కూడా అంటించాం కింద. సో పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ కూడా ఎమర్జెన్సీ ఏరియాస్లో కొంచెం నెంబర్ పెంచాం దాని కింద. సో ఎవరికైనా అవసరం ఉంది అంటే కనుక డైరెక్ట్గా క్యాజువాలిటీకి వచ్చి వాళ్ళు తీసుకున్న స్ట్రెచెస్ ఏమైనా వీల్ చైర్స్ అలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఏంటంటే అందరికీ జనరల్ డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, పేషెంట్ కేర్ దగ్గర కొంచెం అంతా ఇంప్రూవ్ చేద్దామని చూస్తున్నాం దాని కింద. సార్ రైట్. ల్యాబ్ సంబంధించి వచ్చే రక్త పరీక్షలకు చాలా సమయం పడుతుంది. ఈ రోజు అయితే రేపు రిపోర్ట్స్ వస్తున్నాయని అదొక కూడా కంప్లైంట్ చాలా రోగులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏంటి ఓపీగా అంటే నుంచి ఏంటంటే కనుక అవసరమైన రక్త పరీక్షలు రాయడానికి మేము కొంచెం టెస్టులు చేయడానికి డిసైడ్ అయ్యాము. కొంచెం అంతకుముందు ఏంటంటే కనుక ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరికీ రొటీన్గా చేసుకుంటూ పోతున్నారు. సో యూజువల్గా యంగ్
పర్సన్స్కి కొంచెం 20-25 ఇయర్స్కి అన్లెస్ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఉండదు తప్ప రొటీన్గా వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ వాళ్ళకి వీలుగా అలాంటి అవసరం ఉండదు, కొలెస్ట్రాల్ అలాంటి అవసరం ఉండదు. కొలెస్ట్రాల్ అంటే కొంచెం 40-50 ఇయర్స్ దాటిన వాళ్ళకి కొంచెం ప్రతి వాళ్ళకి రొటీన్గా కొన్ని టెస్టులు రాయడం జరుగుతుంది. అది తగ్గించేసి పేషెంట్కి అవసరమైన టెస్టులు రాయడానికి డిసిషన్ తీసుకున్నాము. ఇది కొంచెం ఈ 1-2 స్టెప్స్ కొంచెం స్టడీ చేసిన తర్వాత ఇది కూడా కొంచెం మారుస్తుంది దీని కింద. దానివల్ల కొంచెం రష్ కూడా తగ్గచ్చు. ప్రస్తుతం కొంచెం రష్ ఉన్న మాత్రం కొంచెం లోడ్ ఎక్కువైన మాత్రం కొంచెం వాస్తవం అది. సో ఫ్యూచర్లో ఏంటంటే కనుక ఓన్లీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చూసి ఎగ్జామిన్ చేసిన తర్వాత అవసరమైన పరీక్షలే చేయడానికి డిసైడ్ అయ్యాం దీని కింద. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూడొచ్చు. ఏదైనా ఆయన చెప్పేది ఏదైతే వాస్తవాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా సమస్య ఉంటే దాన్ని తొందరగా సాల్వ్ చేస్తాము అని చెప్తున్నట్టుగా పరిస్థితి. ఎందుకంటే కొన్ని సంబంధించినటువంటి టెస్ట్లో అయితే కొద్దిగా ఇబ్బంది తలెత్తున్నమాట వాస్తవమే. దానికి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని కూడా ముందుకెళ్దామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దీంతో పాటు కూడా ఏదైతే ఇక్కడ స్ట్రెచ్చర్ ఇబ్బందులు లేకుండా కానీ రోగులకు మెరుగైన సదుపాయాలు కలిగించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని కూడా సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి.